ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు జాగ్రత్తగా వినండి. మేషరాశి వారి ఇంట్లో ఆమె ప్రవేశిస్తోంది, వెంటనే బయటపడండి, లేదా ఉన్నట్టుండి రోడ్డున పడిపోతారు. అసలు ఇంతకీ మేషరాశి వారి ఇంట్లో ఎవరు ప్రవేశిస్తున్నారు, ఎవరి ద్వారా మీరు కోలుకోలేని దెబ్బ తగలుగుతుంది, అదేవిధంగా మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి, మీ కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి, ఇలా ప్రతిదీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక, ఇక మేషరాశి వారి లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే అత్యంత ధైర్యవంతులైన రాశి ఎవరు అంటే కనుక మేషరాశి వారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరూ వీరి మీద బాగా నమ్మకాన్ని పెంచుకుంటారు. అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేకూరడానికి మంచి మార్గాలను ఎంచుకుంటారు. వీరు ఎవరి మీద ఆధారపడనని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు. అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా నిలబడడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ మేషరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగా చేస్తారు. కానీ ఏది చెప్పకూడదు అదే చెప్పి చాలాసార్లు ఇబ్బంది పడి చిక్కుళ్ళు కూడా కొని తెచ్చుకుంటారు. ఏ సమయానికి ఏం మాట్లాడకూడదో అదే మాట్లాడతారు. ఆ విషయం గురించి పదే పదే మాట్లాడడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తుంది. అలా చేయడం వల్ల వీరికి అనవసరమైన ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. దాంతోపాటుగా మీరు అనవసరమైన గొడవలకి వెళ్ళడం వల్ల కూడా ఇబ్బందులు దారితీస్తాయని చెప్పాలి. అంటే మేషరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. దీని మూలంగా వీరు క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్యానికి సమయపాలనగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వారి యొక్క జీవితంలో చాలా ఎడుదిడుకులు అనేవి కూడా ఉంటాయి. అలాగే వీరి జీవితాన్ని చాలా ఎత్తుగా చూస్తారు. అంటే ఉన్నతమైన స్థితిలోనే చూస్తారు. ఒక రకంగా ఏమీ లేనటువంటి స్థితి కూడా వీరు చూసి వస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే వాటి నుంచి ఎలా బయటపడాలో వీరికి తెలిసి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కరించడానికి మార్గం దొరుకుతుంది. ఆర్థిక సమస్యలు, దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం సూచనలు కూడా కనబడుతున్నాయి. ఈ యొక్క రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రాశి వారికి మానవత్వంపై, మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది. అప్పుడే పరిచయమైన వ్యక్తిని కూడా ఎమ్మటే నమ్మేస్తారు. ఇలా నమ్మడం వల్ల వీరి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు పాలవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎదుటివారు ఎలాంటి వారు, అసలు వాళ్ళతో మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే విషయాన్ని వీరు గ్రహించుకోకుండా వాళ్ళతో మాట్లాడి మీ రహస్యాలు అన్నీ కూడా వారికి చెప్పడం ద్వారాగా మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ మేషరాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు. అందరూ వీరు మాటలు లోబడి ఉండాలి అనుకుంటారు. ఈ రాశిలో వ్యక్తులు అందరికన్నా తెలివైన వారిని గట్టి నమ్మకంతో ఉంటారు. కానీ ఈ రాశి వారు అలా వీరి యొక్క కాన్ఫిడెన్స్ని కోల్పోవడం వల్ల వీరు ఎదుటివారి వల్ల ఎలా ఇబ్బందులు పడతారో ఆలోచించుకోకుండా వారితో రహస్యాలు చెప్పడం వల్ల చాలా రకాలైనటువంటి బాధలు అనేది వీరు పడే అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడు కూడా మీరు మంచిగా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యతనివ్వండి. ఆర్థిక విషయాల్లో సామర్థ్యులుగా ఉండండి. అయితే సింహరాశి వ్యక్తులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దరిద్రం అయితే మిమ్మల్ని అన్ని రాశుల వారి కంటే కూడా కాస్త ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక సమస్య, ఈ సమస్య తీరుతుంది అనేసరికి మళ్ళీ ఇంకో ఏదో ఒక సమస్య మీ చుట్టుముట్టడం వల్ల మీరు ఎన్నో బాధలు పడడం, కుటుంబ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఏదో కోల్పోయాము, ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా నా జీవితం మారదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోకి మీరు వెళ్ళిపోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ కారణం మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించడం వల్ల, అది ఏ రూపంలో అయినా సరే మీ ఇంట్లోకి ప్రవేశించింది. దీని కారణంగానే ఈ మేషరాశి వారు ప్రతి పనిలో కూడా ఏదో రకంగా అడ్డంకులు ఎదురవుతూ ఉంటున్నాయి. డబ్బుతో కూడా మిమ్మల్ని చాలా బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఆర్థిక కష్టాలు, సమస్యలు ఎప్పుడూ కూడా వస్తూనే ఉన్నాయి. దరిద్ర దేవత మిమ్మల్ని కేవలం మీ ఇంట్లోనే కాదు, మీ ఆఫీస్లో లేదా మీరు ఏ బిజినెస్ చేస్తున్నారో అక్కడ కూడా ఈ దరిద్ర దేవత మీ వెనకాతలే ఉంటుంది. ప్రతికూల సమస్యలను అధిగమించాలంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం
కొన్ని పరిహారాలు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మీ ఇంటి నుంచి దరిద్ర దేవత బయటికి వెళ్తుంది, మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ సందర్భంగా ఈ యొక్క దూరదృష్టిని తొలగించుకునేందుకు, ఆర్థిక సమస్యలు కష్ట నష్టాలు పోయేందుకు మేషరాశి వ్యక్తులు ఏ ఏ పరిహారాలు చేయాలన్నది ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఆర్థిక శ్రేయస్సు కోసం ఎలాంటి పరిష్కారం చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. మేషరాశి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే సరిపోతుంది. ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోబోతాయి. అంతేకాదు ఉప్పుతో ఈ యొక్క పరిహారాలు చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఈ పరిహారం ఎలా చేయాలంటే కనుక ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి కలిపేసి ఈశాన్య భాగంలో పెట్టండి. మీ ఇంట్లో ఏదో ఒక రూమ్లో ఈశాన్య భాగంలో పెట్టేసి దాన్ని 3 రోజులు కానీ 5 రోజులు కానీ 7 రోజుల వరకు కూడా ఈ పరిహారాన్ని అలా ఉంచేయచ్చండి. అంటే మీరు ఉప్పుని ఎప్పుడు తీసేయాలంటే కనుక ఉప్పు అనేది నల్లగా మారడాన్ని మీరు గమనిస్తారు. అలా నలుపుగా మారుతున్న దాన్ని మీరు తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వేసేసేయండి. అంటే అది ఎప్పుడైతే బ్లాక్గా అవుతుందో అప్పుడు మీరు దాన్ని తీసేయచ్చు అని అర్థం. ఇలా 7 రోజుల వరకు చేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అలాగే మీకు ఎటువంటి రూపంలో అయినా సరే డబ్బు మీ ఇంట్లోకి కంపల్సరీ వస్తుంది. మీరు ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని కష్టాలు అన్ని ఇబ్బందులు కూడా అన్నీ ఈ యొక్క పరిహారం వల్ల మీకు మంచి చక్కని ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ఎవరైతే ఈ మేషరాశి వారు కష్టాల్లో ఉన్నామో, ఇంకా మేము పైకి తేలికోలేకపోతున్నాము, ఎందుకు మా జీవితం ఇలా అయిపోయింది అని ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే కనుక మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఓకే అండి, చూసారు కదా మేషరాశి వారి జీవితం ఎలా ఉంటుంది, అసలు వీరి జీవితం ఎలా మారబోతుంది, ఎలాంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ ఇంట్లో కానీ మీ ఆఫీస్లో కానీ ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.